హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీమణి 777 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరందరూ ఫాస్టింగ్స్ ఎలా ఉన్నారు? మరి ఆ శివయ్యకి అభిషేకం చేశారా? నేనైతే నా చేతులతో నేను శివయ్యని చేసి నేను అభిషేకం చేశాను. అది ఎలాగో ఫుల్ వ్లాగ్ మొత్తము చూడండి. ముందు రోజు నైట్ మేము వెళ్ళి నేను మా మమ్మీ అయితే వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చేసుకున్నాం. ఎందుకంటే శివరాత్రి రోజు అంటే కొంచెం కుదరదు కదా. సో నైటే వెళ్ళి మేము ఫ్రూట్స్ అన్నీ తెచ్చేసుకున్నాము. అన్నీ తెచ్చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేసాము. లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి మంచిగా 3 శంఖం పూలు వచ్చాయండి ఆ రోజు మాకు. సరే అని చెప్పి శివయ్య దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకొని మంచిగా శివయ్య ఈసారి మంచిగా మమ్మల్ని మంచిగా కాపాడని చెప్పి మంచిగా మొక్కుకొని ఆ శివయ్య బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ శంఖం పూలు మంచిగా శివయ్య దగ్గర పెట్టేసి మేము వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే ఇంకా ఫస్ట్ మనకి గడప బాగుంటే లక్ష్మీదేవి అనమాట, చాలా బాగుంటుంది కదా. సో మేమైతే మా గడపని ఇలా అలంకరించుకున్నాం. యాక్చువల్గా ఇది మా అక్క వేసింది. ఈ ముగ్గు అంతా మొత్తం మా అక్క వేసింది. పాదాలు ఒక్కటి నేను వేసాను అనమాట. ఈ డిజైన్ రెండు అంతే, మిగతా అంతా మా అక్క వేసిందనమాట. సో ఇలాగ అయిపోయినాక పొద్దుంతా ఇంకా ఫాస్టింగ్ ఉన్నాను. ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఇంకా నైట్ మనం పూజ చేసుకోవాలి కదా. పూజ కూడా నేను ఇలా సింపుల్గా ఇలా చేసేసుకున్నాను అనమాట. మంచిగా దీపం పెట్టేసి నారికేళ్ళ దీపం కూడా శివయ్యకి ఎంతో ఇష్టం అంట, నారికేళ్ళ దీపము. సో శివయ్యకి చాలా ఇష్టమైంది అని అంటే మనం ఎందుకు ఊరుకుంటాం, చేసేయాలి కదా. సో నారికేళ్ళ దీపం కూడా నేను మంచిగా ఆ శివయ్యకి పెట్టేసిన అనమాట. ఫస్ట్ టైం అనమాట. ఎవ్రీ ఇయర్ ఏంటి అని అంటే ఫాస్టింగ్ ఉంటున్నా, ఇక మమ్మీ మొత్తం అన్నీ రెడీ చేసి పెడితే నేను వచ్చి సరే అని చెప్పేసి 2 మొక్కులు మొక్కుకొని ఒక పొద్దు ఇడిచేస్తున్నాను అనమాట. అంటే దీంట్లో ఎంత పని ఉంటుంది అని చెప్పేసి నాకు నిన్న తెలిసిందనమాట. మనము ఏదైనా మన అంతలో మనం చేస్తేనే కదా ఏదైనా మనకి తెలిసేది. సో ఇంత వర్క్ ఉంటుందా అంటే పూజ అంటే కూడా అంత ఈజీ కాదు అని చెప్పేసి నాకు నిన్న తెలిసిందనమాట. సో అన్నీ నేనే రెడీ చేసుకొని అక్కడ పెట్టుకొని మమ్మీ కూడా హెల్ప్ చేసింది అనుకోండి. కాకపోతే కొంచెం ఎక్కువ పని మనకే ఉంటుంది కాబట్టి సో అట్లా చేసుకుంటుంటే మనకి తెలుస్తుంది అనమాట. ఏదైనా మన దాకా వచ్చే వరకు ఏది మనకు తెలియదు కదా. సో అలా అనమాట. సో అలా అయిపోగానే మన ఇంటి పక్కన ఏంటంటే కర్ణాటకలో అంట ఇలా చేస్తారంట. యాక్చువల్గా మన ఇంట్లో మనం శివలింగాలు పెట్టుకోము. చాలామంది ఏంటంటే భయపడతారు, స్ఫటిక శివలింగం అలా పెట్టుకుంటారేమో అని. చాలా మటుకైతే మనం శివలింగాలు పెట్టుకోము. బట్ వాళ్ళ మెడలోనే శివలింగాలు ఉంటాయి కదా. సో వాళ్ళు ఎవ్రీ శివరాత్రికంట ఇలా చేస్తారంట. అందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని ఇలా మంచి శివలింగాలకి అభిషేకము పాలతోని పంచామృతాలతోని వేసి అన్ని శివయ్యకి ఇష్టమైనవి అన్నీ అట్లా చేతిలోనే వేసుకొని వాళ్ళు ఇట్లా అభిషేకాలు చేస్తారంట. సో ఆ లక్ అనేది ఆ భాగ్యం నాకు కూడా కలిగినందుకు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయినా. సో ఇట్లా నేను కూడా టైంకి నన్ను కూడా పిలిచిర్రు. సో నేను కూడా ఇట్లా శివయ్యకి అభిషేకం చేశాను. చూసారు కదా చిన్న శివలింగాలు. యాక్చువల్గా ఇవి వాళ్ళ మెడలో ఉంటాయి. మీరు కర్ణాటక వాళ్ళని ఎవరినైనా చూస్తే మీకు తెలిసిపోతుంటుంది. కర్ణాటక వాళ్ళు చాలా మటుకు వీళ్ళు మెడలోనే ఉంటుంది, వీళ్ళకి మెడలో వేసుకుంటారు. సో ఆ చిన్న శివలింగాలు మంచిగా శివలింగం అన్నీ వేసి చూసిరు కదా ఎంత మంచిగానే అలంకరణ కూడా ఎంత బాగుంది కదా. సో అట్లా అయిపోయిన తర్వాత మేము అట్లా అభిషేకం చేసుకుని మళ్ళీ ఒకసారి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా కొద్దిసేపు మేము ఆడుకున్నామంట చిట్టీస్. అంటే మరీ బోరింగ్ కూడా ఉండదు కాబట్టి కొద్దిసేపు చిట్టీస్ ఆడుకున్నాము. చిట్టీస్ ఆడుకున్న తర్వాత ఏం చేశానంటే శివయ్య పురాణం అనమాట నేను బుక్ తెచ్చుకున్నాను. ఆ బుక్ తెచ్చుకొని పిల్లలకు కూడా తెలియాలి, వాళ్ళకు కూడా కొంచెం అవగాహన ఉండాలని చెప్పి వాళ్ళకి ఆ బుక్ మొత్తం చదివి దాదాపు 1.5 అవర్ అండి. 1.5 అవర్ వాళ్ళు కూడా చాలా ఓపికతో నిద్ర వచ్చినా కూడా లేదు మేము వింటాం, మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది శివయ్య కదా అని చెప్పేసి ఇంట్రెస్టింగ్గా విన్నారు. సో నేనైతే బుక్ మంచిగా వీళ్ళకి చదివి వినిపిస్తే చాలా బాగుంది అక్క శివయ్య అంటే. చాలామందికి వాళ్ళు అంతా మెచ్యూర్ కాదు కాబట్టి ఇంకా తెలియదు కాబట్టి ఇంత ఉందా అక్క పురాణాలలో అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా విన్నారు. ఇదంతా అయిపోయాక నేను చెప్పాను కదా, నేను చిన్న శివయ్య నేను సండే రోజు చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకు అని అంటే 12 o'clock శివయ్యకి అభిషేకం చేయాలి, పంచామృతాలతోని అభిషేకం చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా టెంపుల్కి వెళ్తే చాలా రష్ ఉంటుంది, రష్ ఉన్నా చెయ్యాలి కానీ సరే మన ఇంట్లో మనము హ్యాపీగా నిమ్మతంగా చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించి నేను ఇట్లా మంచి శివలింగంని చేసుకున్నాను. శివలింగంని ముందు రోజు చేసి పెట్టేసుకున్నాను. పాలతోని నెయ్యి తేనె పంచామృతాలతో నేనైతే ఆ శివయ్యకి అభిషేకం మంచిగా చేసుకొని మంచిగా మొక్కుకున్నాను. అంత బాగుండాలని చెప్పి మొక్కుకొని
ఇంగ నేను ఆ వాటర్ మాత్రము ఇది మాత్రం ఒక దగ్గర ఎవ్వరు తొక్కని ప్లేస్‌లో పోసేయండి. శివలింగం తీసి పక్కన పెడతారు గదా! ఆ వాటర్ మాత్రం తీసుకెళ్ళి మన తులసి చెట్టులో పోయండి. బయట ఎక్కడ పోయకుండా తులసి చెట్టులో. ఇదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.